ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. గృహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహి మే. కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, గృహ వాస్తు నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి, ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో అన్నట్లయితే గృహం లేని వారికి గృహం, గృహం కలిగిన వారికి ఐశ్వర్యం, ఐశ్వర్యం కలిగిన వారికి ఆనందం, ఆనందం కలిగిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనం కూడా మనసారా కాళభైరవ స్వామిని వేడుకుందాం. మనకు సనాతనమైన మన హిందూ ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే, వాస్తు అనగా వరుస క్రమము. వరుస అనేటువంటి 2 పొడవులు 2 వెడల్పులు సమాంతరంగా ఉండాలని చెప్పి వాస్తు చెప్తుంది. ప్రధానంగా మోక్షగుండపు విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి పెద్ద ఇంజనీర్ గారు వారైనా, ఈరోజు అనేక గృహ భవన నిర్మాణాలు నిర్మించేవారైనా 4 సూత్రాలు పాటిస్తారు. ఆ సూత్రాలు ఏమిటైనగా, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయువులో పెంట అంటారు. అంటే ఒకటే గుడ్డి గుర్తు. అంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, ఆగ్నేయంలో వంట వండుకోవాలి, నైరుతిలో యజమాని నివసించాలి, బీరువా ఉండాలి, వాయువులో చిల్డ్రన్స్ రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలని చెప్తారు. ఇలా 2 పొడవులు 2 వెడల్పులు ఎవరైతే సమాంతరంగా ఏర్పాటు చేసుకుంటారో వారికి సకల శుభాలను ఐశ్వర్యాలను ఆ గృహం కలిగిస్తుందని చెప్పి అందరూ పాటించాల్సినటువంటి నియమంగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరంలో సింహరాశి జాతకులకి గ్రహయోగం ఎలా ఉంది, నూతన గృహం తీసుకోవాలి అనుకుంటున్న వారి యొక్క అదృష్ట పరిస్థితులు ఏంటి, గతంలో గృహం ఉండబడిన వారి యొక్క ఎలాంటి విధి విధానం పాటించడం వలన వారు అపార కుబేరులు అవుతారు. ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో ఉండనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారు సింహరాశి జాతకులే. రాశాధిపతి రవి భగవానుడు. అంటే ఈ సింహరాశి జాతకులు ప్రధానంగా తూర్పు సింహద్వారంలో నివాసం చేస్తే వీరికి విపరీతమైన రాజకీయ యోగము, ప్రభుత్వ ఉద్యోగ యోగము, ధనయోగము, విపరీతమైనటువంటి అఖండ కుబేర సంపన్నులు అవుతారు అని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా వీరికి ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి 2026 మరియు శ్రీ పరాభవనామ సంవత్సరము ఇప్పటికే 1 ఏడాది నుంచి వీరికి అష్టమ శని ప్రభావం చేత ఉద్యోగాలలో ఆటంకాలు, ట్రాన్స్ఫర్స్లో ఇబ్బందులు, ప్రమోషన్స్ రాకపోవడము, గృహంలో మనశ్శాంతి లేకపోవడము, అనారోగ్యము, ఈతి బాధలు, రుణ సమస్యలు, రోగ సమస్యలతో బిలవిలలాడే పరిస్థితి ఉంటుంది. కనుక వీరికి ఇప్పటికే స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, క్రమశిక్షణ నేర్చుకున్నారు. కనుక వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం అదృష్టం ఏమిటనగా, వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే ఖర్చులు గృహంలో మీకు సరిపడినంత ఖర్చులు ఉన్నాయో అంత మీరు సంపాదించబోతున్నారు. మీరు ఎంతో అదృష్టవంతులుగా భావించాలి. కనుక సింహరాశి జాతకులు తప్పక ఈ సంవత్సరాంతము రెంటెడ్ గృహంలో ఉండబడిన వారైనా, స్వగృహం కలిగిన వారైనా ప్రతి నెల శుద్ధ అష్టమి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాల భైరవ స్వామి గారు ఉంటారు. అంటే సంవత్సరం అనగానే 12 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఎలా ఉంటాయో మనకు చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసంలోనే మాసం ఎలా మారుతూ ఉంటుందో ఒక్కొక్క నెలలో అసితాంగ భైరవుడు, రుద్ర భైరవుడు, కపాల కాల భైరవుడు, అలాగా అనేక రకాల భైరవుడు యొక్క నామాలు ఉంటాయి.
వారిని స్మరించడం వలన గ్రహదోషం తొలగుతుంది. స్వగృహం కలిగిన వారికి ఐశ్వర్యం కలుగుతుంది. స్వగృహం లేని వారికి స్వగృహం కట్టుకోవాలి, దాంట్లో నివాసం చేయాలనే ఒక అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి. స్వగృహం వారైనా రెంటెడ్ గృహంలో ఉండబడిన వారైనా శుద్ధాష్టమి లేక బహుళాష్టమి తిథి ఎందున తప్పక కూష్మాండ దీపము, పూర్ణిమ తిథి ఎందున నారికేల దీపము, అమావాస్య సందర్భంగా పిండి దీపం పెట్టి తీరాలి. అలాగా భగవంతుడి వల్ల గృహాలు నిర్మించుకున్నారు, మీ యొక్క ప్రయాణం అవుతుంది. శని యొక్క ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారు కాళ భైరవ స్వామివారి యొక్క కుబేర అష్టదిగ్బంధన కార్యక్రమాన్ని చేసుకుంటున్నట్లయితే మీకు అపార కుబేర సంపన్నులు అవుతారు. అలాగే రెంటెడ్ గృహంలో నివసించే వారు ఎవరైనా ఉన్నట్లయితే పూజా మందిరంలో సైంధవ లవణ ఉప్పు దీపాన్ని పెట్టుకోవడమే శ్రీరామ రక్ష. దీనివల్ల శని దోషం తొలగుతుంది, స్వగృహం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.